సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ వీడియో ఏంటంటే ఖమ్మంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అండి. ఇది వచ్చేసి 2 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఖమ్మంలో వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది. ఇక్కడైతే చాలా నీట్నెస్ చాలా బాగుంది. ఇది ఎక్కడ నేనైతే చూడలేదు. చాలా అంత అద్భుతంగా అవుతుంది. లోపల కానీ ఇక్కడ గార్డెన్ కానీ మనం వెయిటింగ్ కోసం కూర్చోడానికి కానీ బండ్లు పార్కింగ్ చేసుకోవడం కానీ చాలా బాగుంది. ఇక్కడ చాలా నీట్నెస్ కానీ చాలా అద్భుతంగా అయితే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఈ మార్కెట్ చాలా అద్భుతంగా ఉన్నదండి. ఒకసారి లోపల వ్యూ మనం చూద్దాము. చాలా తక్కువ రేట్లకి మనం బయట కొనే రేట్ల కంటే కూడా మార్కెట్కే డైరెక్ట్ రైతులు తమ పంటలోనే సాగు చేసి ఈ మార్కెట్కి తీసుకురావడం జరుగుతుంది. చాలా తాజా కూరగాయలు అయితే ఈ మార్కెట్లో ఉండటం జరుగుతుందండి. మన తెలంగాణలోనే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు లోపల ఏ విధంగా ఉందైతే మార్కెట్ మనం చూసుకుందాము. మన రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మార్కెట్ చాలా బాగుందండి. ప్రజలకి మేలుగా పరిశుభ్రమైన కూరగాయలు ఇక్కడ దీంట్లో ఉండటం జరిగింది. నేను 25వ తారీఖున అయితే ఈ వీడియో చేశాను. ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. బయట మనం కొనే కాడ కంటే కూడా ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి కూరగాయల రేట్లు కూడా చాలా తక్కువ అండి. టమాటా వచ్చేసి కేజీ 28 రూపాయలు వచ్చేసి, ఇక వంకాయ వచ్చేసి కేజీ 26 రూపాయలు. ఇక పచ్చిమిర్చి చూసుకున్నట్లయితే 26 రూపాయల కిలో వచ్చేసి, ఇక బోడ కాకరకాయ వచ్చేసి 40 రూపాయలు, ఇక దొండకాయ వచ్చేసి 26 రూపాయలు, నాడు దోసకాయ వచ్చేసి 42 రూపాయలు. ఈ విధంగా అయితే బహు తక్కువగా అయితే ఇక్కడ కూరగాయల రేట్లు తాజా కూరగాయలు అయితే ఇక్కడ అమ్మటం జరుగుతుందండి. గోరుచిక్కుడు వచ్చి 36 రూపాయలు కేజీ వచ్చేసి, క్యాబేజీ 14 రూపాయలు, క్యాలీఫ్లవర్ 25 రూపాయలు. ఈ విధంగా అయితే ఆలుగడ్డ 18 రూపాయలు. ఈ విధంగా అయితే ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతుందండి. గుత్తి వంకాయ వచ్చేసి 26 రూపాయలండి. ఇది వచ్చేసి ఖమ్మంలోని ఈడియోస్ కాలనీలో ఈ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఉందండి. ఇది వచ్చేసి టీడీపీ ఆఫీస్ వెనకాల అయితే ఖమ్మంలోనే ఉన్నదండి. ఇది గన్సుగడ్డ వచ్చేసి 30 రూపాయలు, కీరదోసకాయ 26 రూపాయలు. ఈ విధంగా అయితే కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఇది ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లో వచ్చేసి బహు తక్కువ అండి. నా పేరు శ్రీను, సూర్యతండ రైతుని. బొప్పాయి, చిక్కుడుకాయ, కూరగాయ, వంకాయ, టమాటా అన్ని రకాలు పండిస్తూ ఉంటారు. ఈ సొరకాయ కూడా నాదే. ఈ రైతు బజార్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 10వ తారీఖు వచ్చినాం. దీంట్లో 8వ తారీఖు వచ్చినాం. 10 నుంచి ఓపెనింగ్ అయింది. రైతు బజార్లో అన్ని తక్కువ రేట్లో ఉంటాయి. కూరగాయలు అన్ని తాజా సరుకులు ఉంటాయి. ఇక్కడ ఎల్లెందు క్రాస్ రోడ్లో ఉండే రైతు బజార్ చిన్నగా కొద్దిగా ఇరుకటంగా ఒకే బజార్ ఉండేది. అజయ్ అన్న దానికి అది ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండే మెయిన్ రోడ్డు మీద. దాని గురించి అజయ్ అన్న ఏం చేసిందంటే మనకి పెద్ద మార్కెట్ కట్టిండు రైతుల కోసం. ఇది హైవేగా ఉంది, అందరికి ఎసులుబాటులో ఉంది, ప్రతి ఒక్కరికి స్థలాలు మంచిగా ఉన్నాయి. రేకులు పీకేసిన కాడ నుంచి ఇక మార్కెట్ బంద్ చేశారని అటు ఇటు తెలుసుకొని ఇక ఎక్కడికి షిఫ్ట్ అయ్యారంటే ఇక్కడ ఖమ్మం ఇక తెలుగుదేశం టీడీపీ ఆఫీస్ వెనకాల పక్క సందులో ఉన్నది ఇంటిగ్రేటెడ్ మార్కెట్. దాంట్లో షిఫ్ట్ అయ్యారు. ఇక ప్రతి కస్టమర్కి తెలిసింది, ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. థ్యాంక్ యూ.
ఇది ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఈ మార్కెట్ లొకేషను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుందండి. ఎవరైనా తెలియదు అనుకున్నవారు ఆ లొకేషన్ పెట్టుకొని అక్కడికైతే వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్.